మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఆత్మ పరిశీలన బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మ పరిశీలన రచయిత అయిన టోర్కం శరడారన్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఆత్మ పరిశీలన బుక్ లో చాప్టర్ 5 అన్నిటినీ గమనించండి కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. నిస్సంగం ద్వారా ఆ అగ్ని ప్రజ్వరిల్లి శుద్ధి జరగడానికి భవిష్యత్తులో ఐక్యతకు ఉపయోగపడుతుంది. అగ్ని భవిష్యత్తులో ఐక్యతలోకి తీసుకెళ్ళడానికి అగ్నితత్వం ఉపయోగపడుతుంది. మనలో ఉన్న అగ్నితత్వం ఒక వ్యక్తి సౌందర్యం, ఐక్యత, సత్యంలో వేళ్ళూని ఉన్నప్పుడు పరివర్తనకు, జ్ఞానోదయానికి అవసరమయ్యే అగ్నిని అతడు సృష్టిస్తాడు. అంటే సౌందర్యం, పరివర్తన, జ్ఞానోదయానికి సంబంధించినవి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అగ్నితత్వం పెరుగుతుంది, యాక్టివేట్ అవుతుందని. పెరుగుతుందంటే పెరగడం అని కాదు, యాక్టివేట్ అవుతుంది. ఇంకా క్రమం తప్పకుండా గమనించడం అనేది ఆ వ్యక్తిని జ్ఞానోదయం వైపు తీసుకెళ్తుంది. ఏ సిచ్యువేషన్ జరిగినా సరే జ్ఞానం వైపే తిప్పడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే గమనించడంలో జరిగేది ఏమిటంటే ఆధ్యాత్మిక అగ్ని మీరు కాని దాని నుంచి లేదా ఆ వస్తువు నుంచి మీ యథార్థ ఆత్మను అంటే గమనించేవాడిని విడదీస్తుంది. సపరేట్ చేస్తుంది ఆత్మని, ఈ గమనించే వ్యక్తిని. అంటే నిస్సంగంగా ఉండేటట్టు చేస్తుంది, మమేకమయ్యే విధంగా చేయదు. మళ్ళీ చదవాలి. ఎందుకంటే గమనించడంలో జరిగేది ఏమిటంటే ఆధ్యాత్మిక అగ్ని మీరు కాని దాని నుంచి లేదా ఆ వస్తువు నుంచి మీ యథార్థ ఆత్మను అంటే గమనించేవాడిని విడతీస్తుంది. అగ్నితత్వము మనది కాని దాని నుంచి మనల్ని సపరేట్ చేసి చూపిస్తుంది, నిస్సంగంలోకి వెళ్ళేటట్టు చేస్తుంది, మమేకంలోకి వెళ్లకుండా. అంటే మనలో అగ్నితత్వం పెరిగే కొద్దీ మనలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ అగ్నితత్వం పెరిగాక ఏమవుతుంది? పరివర్తన, జ్ఞానం, సౌందర్యం ఇవన్నీ వచ్చి కూర్చున్నాయి, అద్భుతమైన లక్షణాలు. గమనించే వ్యక్తి ప్రమాణాలకు తగినట్లుగా ఉండడానికి ఆ వ్యక్తిలో ప్రజ్వరిల్లే అగ్ని ప్రభావంలోకి నేరుగా వచ్చిన వస్తువు శుద్ధీకరణ, జ్ఞానోదయ ప్రక్రియలకు లోనవుతుంది. గమనించే వ్యక్తి ప్రమాణాలకు తగినట్లుగా ఉండడానికి ఆ వ్యక్తిలో ప్రజ్వరిల్లే అగ్ని ప్రభావంలోకి నేరుగా వచ్చిన వస్తువు శుద్ధీకరణ, జ్ఞానోదయ ప్రక్రియలకు లోనవుతుంది. గమనించే వ్యక్తి ప్రమాణాలకు తగినట్లుగా ఉండడానికి అంటే ఎవరు? మనమే కదా గమనిస్తున్నాం. ఆ గమనించే వ్యక్తి ప్రమాణాలకు తగ్గట్టుగా బ్యాలెన్స్ గా ఉండడానికి ఆ వ్యక్తిలో ప్రజ్వరిల్లే అగ్ని ప్రభావంలోకి నేరుగా వచ్చిన వస్తువు శుద్ధీకరణ, జ్ఞానోదయ ప్రక్రియలకు లోనవుతుంది. ఎప్పుడైతే అగ్నితత్వం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందో మనలో సౌందర్యం, పరివర్తన, జ్ఞానోదయము ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ కలిగినాక అగ్నితత్వం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే అగ్నితత్వం అనేది పెరుగుతుందో బయట నుంచి దేన్నైనా సరే మన అంతరంగంలోకి తీసుకుంటూ ఉన్నాం. సమస్య నవ్వు, ఏదైనా ఒక వస్తువు గురించవు, దేని గురించవు, ఆ సమస్యని జ్ఞానంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా జ్ఞానంగా మార్చలేం మనం. అందుకే కదా చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు.
ఆ జ్ఞానం పరిధిలోకి మనం వెళ్ళినప్పుడు మన లోపల అది జరిగిద్ది. ఉమ్, అగ్నిమయమై ప్రజ్వలిస్తున్న పరిశీలకుడు భౌతిక, భావోద్వేగ, మానసిక అగ్నిని మేల్కొలిపి సామరస్యాన్ని, ఆత్మ కలయికను సృష్టిస్తాడు. ఉమ్. సామరస్యాన్ని ఆత్మతో కలయికని సృష్టిస్తాడు. సామరస్యం అంటే ఏంటి? వచ్చిన సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి. ఉమ్. సామరస్యంగా బయటికి తీసుకొస్తాడు. ఏదో గందరగోళాలు చేసి మళ్ళీ కొత్త కర్మల్లో ఇరుక్కోవడానికి అవకాశం ఉండదు. అగ్నితత్వం పెరిగినప్పుడు ఇవి మూడు వస్తాయి కాబట్టి జ్ఞానం వైపే వెళ్ళగలుగుతాం. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే జ్ఞానంగా మార్చగలుగుతాం. ఉమ్. గమనించడం అనేది మన భావోద్వేగాలను మనం కోల్పోవడానికి దారి తీస్తుందా అని ఎవరో నన్ను అడిగారు. గమనించే గమనించడం అనేది మన ఉమ్. భావోద్వేగాలను మనం కోల్పోవడానికి దారి తీస్తుందా అని ఎవరో నన్ను అడిగారు. మన భావోద్వేగాలను గమనించడం అనేది మన భావోద్వేగాలను మనం ఉమ్. కోల్పోవడానికి దారి తీస్తుందా అని ఎవరో నన్ను ఓకే. అడిగారు. ఓకే. చదవమంటారా? చదవండి. ఉమ్. అంటే గమనించడం గమనించటం వల్ల మన భావోద్వేగాల్ని మనం దాటగలుగుతామా అన్నట్లు. ఉమ్. గమనించడం అనేది మన ఆనందాన్ని, జీవితం పట్ల ఉత్సుకతను పెంచుతుందని, అలాగే క్రమక్రమంగా మన ప్రతికూల భావోద్వేగాలు అంటే భయం, అసూయ, ద్వేషం, మానసిక కృంగుబాటు మొదలైన వాటిని నిర్మూలిస్తుంది అని జవాబిచ్చాను. అంటే గమనించడం ద్వారా వీటన్నిటినీ మనం దాటగలుగుతాం. ఎందుకని వాటిని గుర్తిస్తాం. ఎప్పుడైతే గమనిస్తామో దాన్ని గుర్తిస్తాం. ఒక ఆవిడ వచ్చింది, తను డ్రీమ్ చెప్పింది, అమ్మా నీలో ఈ గుణం ఉందిరా, ఈ గుణం మారలేదు, పరివర్తన రాలేదు అని చెప్పాను. పరివర్తన రాలేదా మేడం? ఇంకా ఏంది మేడం గుణం? అబ్బా ఏంది మేడం ఇలా అని అంటుంది. మా అసలు గమనించావు కాబట్టే దాన్ని గుర్తించావు. గుర్తించావు కాబట్టే మార్చుకోగలుగుతున్నావు. అసలు గమనించడము లేదు, గుర్తించడం లేదు. ఎంతో మంది ఉన్నారు అలా సైలెంట్ గా. కానీ నీ అదృష్టం ఏంటి? గమనించావు, నా లోపల నా జీవాత్మలో ఈ గుణం ఉంది, ఈ గుణం మారలేదు అని గుర్తించావు. అంతే ఇప్పుడు కదా. మార్చుకోవడానికి అవకాశం ఉంటది కదా. అదే గుర్తించిన రోజు మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. అది అందుకని గమనించటం అనేది జరిగినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. గమనికే లేని రోజు మనల్ని మనం మార్చుకోవడానికి ఎక్కడుంది అసలు? అందుకని గుణం కనిపించినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా అదృష్టవంతురాల్ని గుర్తించాను, మార్చుకుంటాను. అది. ఉమ్. ప్రతికూల భావోద్వేగాలు మనల్ని నేరాల వైపు నడిపిస్తాయి. ప్రతికూలమైనవి ఏం చేస్తాయి? ఏంటి ఆ నేరాలు? అసూయ, ఈర్ష, ద్వేషం ఇట్లాంటి వాటి వైపు నడిపిస్తాయి. అవి మన ఆరాలోని కొన్ని భాగాలను కాల్చేస్తాయి. ఉమ్. మన చక్రాల్లోని అతీంద్రియ శక్తిని అవి హరిస్తాయి. చక్రాల్లోని అతీంద్రియ శక్తిని తీసేస్తాయి. హరిస్తాయి. అవును. మరి ప్రతికూలంగా ఉన్నాము, మన లోపల అసూయ, ఈర్ష, ద్వేషం, అరిషడ్ వర్గాలు వీటన్నిటిలో ఉన్నప్పుడు ఆ చక్రాలలో ఉన్న శక్తిని కోల్పోతాం కదా. ఆ చక్రాస్ యాక్టివేషన్ ఎలా అవుతుంది? ఇవన్నీ సద్గుణాలుగా మారినప్పుడే యాక్టివేషన్ అవుతుంది. మరి దుర్గుణాలు అలాగే ఉన్నప్పుడు ఎలా యాక్టివ్ అవుతాయి? చక్రాసు యాక్టివ్ అవ్వు కదా. యాక్టివ్ అవ్వకపోవడం ఒక పక్కనెట్టు, శక్తిని కోల్పోతుంటాం ముందు అసలు. మన పంచేంద్రియాలను మొత్తుబారేలా చేస్తాయి. మన శరీర వ్యవస్థలో ఆమ్లాన్ని సృష్టిస్తాయి. అంటే ఆమ్లాన్ని అంటే సరికాని విష పదార్థాలను సృష్టిస్తాయి. అదే కదా ద్వేషం వచ్చినప్పుడు మన లోపలంతా బాయిల్ అయిపోతుంటది. బ్లడ్ అణువు కంపిస్తుంటది. ఆ కంపించే కొద్ది తర్వాత నొప్పులు రావా ఏంది బాడీలో? ప్రతికూల భావోద్వేగాలు మన శరీర గ్రంథులు సరిగ్గా
పని చేయలేని స్థితిని కల్పిస్తాయి. ఉమ్ మన రక్త ప్రవాహంలో విషాన్ని సృష్టించడం మొదలైనవి చేస్తాయి. అంటే ఇవన్నీ విషాన్నే కదా సృష్టించేది. శక్తి కోల్పోతున్నామా, ఆవేశం పెరిగింది, అణువణువు కంపించింది, బ్లడ్ బాయిల్ అయిపోయింది, అప్పుడు ఆ పార్ట్ అంతా పెయిన్ వస్తుందా రావట్లేదా? మరి శక్తి కోల్పోతున్నాం కదా. అది మనలో ప్రతికూల భావోద్వేగాలు లేకపోతే కనుక మన ఆనందం, మన ఉత్సాహం, తేజస్సు, ఐక్యత వృద్ధి చెందుతాయి. ప్రతికూలమైనవి లేకుండా అనుకూలమైనవి ఉన్నప్పుడు ఇవన్నీ వృద్ధి చెందుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, అగ్నితత్వం పెరిగే కొద్దీ మన లోపల ఫస్ట్ ఏంది, సౌందర్యం, పరివర్తన, అదే జ్ఞానోదయం, ఇవన్నీ కలుగుతాయి. ఎలా కలుగుతాయి? మన లోపలికి ఏదైనా ఒక సమస్య మన దగ్గరకు వచ్చింది, మన దగ్గరికి రాగానే ఏమవుతుంది, ఆ సమస్యని సామరస్యంగా క్లియర్ చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. సమస్యలు రాకుండా ఏమి ఉండవు, సమస్యలు వస్తాయి కానీ సామరస్యంగా క్లియర్ చేసుకుంటాం. ఏంటి, ఇక్కడ ఏం నేర్చుకోవాలి, ఇక్కడ ఏమి మనం మాట్లాడకూడదు, ఏది సరి అయినది, ఏది సరికానిది అని టక 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 డివైడ్ చేసేస్తాం. ఆ డివైడ్ చేయడానికి ద్వారా మనకి జ్ఞానం వచ్చేస్తుంది. ఇవి మూడు ఉండాలా. ఈ మూడు ఉండాలంటే అగ్నితత్వం కరెక్ట్గా ఉండాలి. అవి కరెక్ట్గా ఉండాలి అంటే మన లోపల ఈ ప్రతికూలము ఇవన్నీ ఏమీ లేకుండా మనం చూసుకోగలగాలి. మరి ఇన్ని చేస్తేనే అన్ని వస్తాయి. ఫైనల్గా ఎక్కడికి వచ్చాం, దుర్గుణాలు లేకుండా సద్గుణాలు ఉంటూ అరిషట్ వర్గాల్లో ఇరుక్కోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మనం చేయాల్సిన పని ఇది, అప్పుడు సహజంగా పెరుగుతూ ఉంటుంది. ప్రతికూల భావోద్వేగాలు మనల్ని వేర్పాటు, పోట్లాటలు, విడాకులు, అసంతృప్తి వైపు నడిపిస్తాయి. అన్ని ఫైటింగ్లే తెస్తుంది ప్రతికూలమైనవి. అనుకూల భావోద్వేగాలు ప్రేమ, సంకల్పం, అంతర్గత నిశ్చయం, అగ్ని, ఆనందాల శక్తికి ప్రవాహ మార్గాలుగా ఉంటాయి. ఈ లైన్ మళ్ళీ చదువు. అనుకూల భావోద్వేగాలు ప్రేమ, సంకల్పం, అంతర్గత నిశ్చయం, అగ్ని, ఆనందాల శక్తికి ప్రవాహ మార్గాలుగా ఉంటాయి. ఇవన్నీ అనుకూలమైనవి. ఈ అనుకూలమైనవి ఉన్నప్పుడు అగ్నితత్వం పెరుగుతుంటది. అగ్నితత్వం పెరిగాక ఆ మూడు క్వాలిటీస్ వస్తాయి. మూడు క్వాలిటీస్ వచ్చినప్పుడు జ్ఞానోదయం అనేది కలుగుతుంది. ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యని జ్ఞానంగా మార్చుకోవడం అనేది అలవాటైపోతుంది అనుకూలమైన ఉన్నప్పుడు. ప్రతికూలమైన ఉన్నప్పుడు ఇంకేం లే, అన్ని అయిపోతాయి, శక్తిని కోల్పోతుంటాం. ప్రతికూల భావోద్వేగాలు లేకపోవడమే యోగం, ఐక్యత. అవి లేనప్పుడు ఆటోమేటిక్ గా ఐక్యతలోకి వెళ్ళిపోతాం కదా. యోగం కూడా వస్తుందా లేదా, యోగం సిద్ధిస్తుందా లేదా అంటే ఎప్పుడు మన లోపల అనుకూలమైనవే ఉండాలి. అందుకని సెల్ఫ్ చెకింగ్ తో ఎప్పుడు కరెక్షన్ చేస్తూ ఉండాలి. అది నిర్మలమైన భావోద్వేగాలు ఉన్నవాళ్ళు పువ్వులు, చెట్లు ఇలా దేని ద్వారానైనా భగవంతుడు ఉనికితో అనుసంధానంలో ఉండి అంతిమంగా ఉన్నదంతా ఒకే జీవం అనే తుది నిర్ణయానికి వస్తారు. అలా మళ్ళీ చదువుమా. నిర్మలమైన భావోద్వేగాలు ఉన్నవాళ్ళు నిర్మలమైన భావోద్వేగాలు ఉన్నవాళ్ళు పువ్వులు, చెట్లు ఇలా దేని ద్వారానైనా భగవంతుడి ఉనికితో అనుసంధానంలో ఉండి అంతిమంగా ఉన్నదంతా ఒకే జీవం అనే తుది నిర్ణయానికి వస్తారు. నిర్మలమైన భావోద్వేగాలు ఉన్న వాళ్ళు ప్రహ్లాదుడుగా తయారవుతారు. ప్రహ్లాదుడు ఏమంటాడు, అణువణువుల నారాయణుడే అంటాడు. ఆ పువ్వుల్లో చూసినా, చెట్లలో చూసినా, గోడలో ఉంది ఆయన నారాయణుడే, ఎక్కడ చూసినా నారాయణుడే అని అంటారు. చూడండి, అంతటి దివ్యత్వంలోకి వెళ్ళిపోతాం. మరి అంత దివ్యత్వం సాధించాలంటే మనం ఏం చేయాలి అని చెప్తున్నారు, సద్గుణాలు ఉండాలి, అనుకూలమైన వాటినే ఉంచాలి, ప్రతికూలమైన వాటిని ఉంచకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనలో అగ్నితత్వం పెరుగుతుంది. అగ్నితత్వం పెరిగే కొద్ది సౌందర్యం,
పరివర్తన జ్ఞానోదయం వస్తుంది. సౌందర్యం పరివర్తన జ్ఞానోదయం వచ్చినప్పుడు ప్రతి సమస్యను జ్ఞానంగా, సామరస్యంగా, జ్ఞానంగా మార్చుకోగలుగుతాం. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే మన లోపల నిర్మలంగా ప్రశాంతంగా ఉంటామో సృష్టిలో ఉన్న ప్రతి జీవము కూడా దైవమే అన్న భావనలోకి వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్ గా. మరి దాంట్లోకి వెళ్ళాలా వద్దా మనం? అప్పుడు ఏం చెయ్యాలా? గుణాలలో ఇరుక్కోకుండా ప్రతి క్షణం మనల్ని మనం కాపాడుకోవాలా. అది అన్నీ ఆ జీవం నుంచే ఉద్భవిస్తాయి. అన్నీ ఆ జీవంలోకే మరింత ఉన్నతోన్నతమైన ఎరుకతో తిరిగి వెళ్తాయి. మరి ఆ జీవంలోకి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతాయి. మీ స్వంత వస్తువుతో మీరు మమేకమైపోయినప్పుడు విశ్లేషణ సాధ్యం కాదు. సొంత దానితో మమేకమైనప్పుడు విశ్లేషణ చేయలేము. అక్కడ మమేకం అయిపోయాం, ఆ సమస్యతోటి బాధలోకి వెళ్ళిపోయాం. ఒక సమస్య వచ్చింది, నాకే వచ్చింది, అయ్యో బాబు అని లబోదిబో కొట్టుకుంటూ బాధలోకి వెళ్ళిపోయాం. దాంతో ఇంకా కనెక్ట్ అయిపోయాం. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది అనే ప్రశ్న అనేది ఉద్భవించినప్పుడు మమేకం అయిపోతాం కదా. అదే సమస్య ఎందుకు వచ్చింది, ఫస్ట్ సమస్యను యాక్సెప్ట్ చేయాలా. ఈ సమస్యకు కారణం ఏదో చూడాలా. కారణం చూసి క్షమాపణ చెప్పుకోవాలా. ఆ సమస్యలో నేను మూడింటిని పూర్తి చేశానా, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, ఈ అన్నిటినీ పూర్తి చేశానా లేదా అనేది గమనించుకోవాలా. గమనించుకున్న తర్వాత దాని నుంచి బయటకు రాగలుగుతాం. అసలు దాంతోనే మమేకం అయిపోయాం. ఎందుకు ఎలా మమేకం అయిపోయాం? ఈ సమస్యకు కారణం వాడు, వీడు. ఆ సమస్యకు కారణం మనం అనేది పోయింది. ఎదుట వాడిని ఆపాదించడం మొదలెట్టాం. అందువల్ల ఏమైపోతుంది? ఆ సమస్యతో ఆటోమేటిక్ గా మమేకం అయిపోతున్నాం. నిందించడం ద్వారా నష్టం ఎవరికి వచ్చింది? మనకే వచ్చింది. ఆ సమస్య పూర్తిగా నాది, వాడి వల్లే వచ్చింది, నాకు వీడి వల్లే వచ్చింది. అంతేకాని నా సమస్యకి నేనే కారణం, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని ఎప్పుడైతే మనం పూర్తిగా అనుకుంటామో అప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యకి కారణం ఏంది అన్వేషిస్తాం. మరి అన్వేషణ లేదు కదా ఇక్కడ. ఉదాహరణకు నేను గమనించినది ఏమిటంటే భగవద్గీత అనువాదాల్లో చాలా వరకు ఆ అనువాదాలకు ఉన్న కొన్ని నిర్దిష్టమైన సిద్ధాంతాలు లేదా నమ్మకాలను సరైనవిగా నిరూపించే ప్రయత్నాలే. ఉమ్, మళ్ళీ చదువుతాను మేడం. ఉమ్, ఉదాహరణకు నేను గమనించినది ఏమిటంటే భగవద్గీత అనువాదాల్లో చాలా వరకు ఆ అనువాదకులకు ఉన్న కొన్ని నిర్దిష్టమైన సిద్ధాంతాలు లేదా నమ్మకాలను సరైనవిగా నిరూపించే ప్రయత్నాలే. అంటే భగవద్గీతలో కూడా ఇవన్నీ సరి అయినవే. మీరు ఈ కర్మ సిద్ధాంతము, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, ఇవన్నీ నిరూపించేవే భగవద్గీతలో కూడా మనకు వచ్చేది. భగవద్గీత వీటన్నింటికి ఆ కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటాడు, అర్జున ఏదైనా నువ్వు నువ్వు జీవుడివి, మరి భూమి మీదకి కర్మ చేయడానికే వచ్చావు, కర్మ చెయ్యి, ఫలితం మీద దృష్టి ఉంచకు. నువ్వు జీవాత్మగా ఉన్నావు, ఈ జన్మ ఒక్కటే శాశ్వతం కాదు, ఎన్నో జన్మలు ఉన్నాయి నీకు. ఇవన్నీ చెప్పడం అనేది అందుకే జరుగుతుంది. అవన్నీ ప్రూఫ్స్ అని మనకి. అలా మళ్ళీ చదువుమా. ఉదాహరణకు నేను గమనించినది ఏమిటంటే భగవద్గీత అనువాదాల్లో చాలా వరకు ఆ అనువాదకులకు ఉన్న కొన్ని నిర్దిష్టమైన సిద్ధాంతాలు లేదా నమ్మకాలను సరైనవిగా నిరూపించే ప్రయత్నాలే. వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి, వాటన్నింటినీ సరి చేయటానికి వచ్చిందే ఈ భగవద్గీత వాళ్ళని అని చెప్తున్నారు. తమ స్వంత ఆలోచన రూపాలతో మమేకమైపోయిన వాళ్ళు వేరే వాళ్ళ మాటలు వింటున్నప్పుడు కూడా దానిలో కేవలం తమ మాటలే వింటారు. మళ్ళీ చెప్పమ్మా. తమ స్వంత ఆలోచన రూపాలతో మమేకమైపోయిన వాళ్ళు ఉమ్,
వేరే వాళ్ళ మాటలు వింటున్నప్పుడు కూడా దానిలో కేవలం తమ మాటలే వింటారు. అంతే కదా, సొంత ఆలోచనలు ఎదుటివాడు చెప్పిన వాటిని వీటన్నిటిని పట్టుకున్నారు కానీ అసలు ఈ వాస్తవం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ లేదు కదా. అందువల్ల ఎదుటివాడు చెప్పిన మాటల్లోనే ఉండిపోతారు. వాళ్ళకు అనిపించిన వాటిల్లో ఎదుట వాళ్ళు చెప్పిన మాటల్లో ఉండిపోతారు, అసలు వాస్తవాన్ని ఎతకరు అని. మీరు ప్రేమ లేదా బాధ ద్వారా మమేకమైపోయిన ఉన్న విషయాలు అని వేర్వేరు వ్యక్తులు లేదా వేర్వేరు సందర్భాలు వేర్వేరు సమయాలకు చెందినవైనా కానీ మీ నిర్ణయాలను ప్రవర్తనను నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మళ్ళీ చదువుతాను నిదానంగా మేడం. చదువు, నిదానంగా చదువు. మీరు ప్రేమ లేదా బాధ ద్వారా మమేకమైపోయి ఉన్న విషయాలు అని వేర్వేరు వ్యక్తులు లేదా వేర్వేరు సందర్భాలు వేర్వేరు సమయాలకు చెందినవైనా కానీ మీ నిర్ణయాలను ప్రవర్తనను నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. క్లారిటీ రాలా నాకు, మళ్ళీ వన్ లైన్ చదువుతాను మేడం. మీరు ప్రేమ లేదా బాధ ద్వారా మీరు ప్రేమ లేదా బాధ ద్వారా మమేకమైపోయి ఉన్న విషయాలు అని వేర్వేరు వ్యక్తులు లేదా వేర్వేరు సందర్భాలు వేర్వేరు సమయాలకు చెందినవైనా కానీ మీ నిర్ణయాలను ప్రవర్తనను నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అంటే వేరు వేరు వ్యక్తులు వేరు వేరు సమయాలు వీటి వల్ల మీరు మార్చుకోవాలి అని అనుకున్నా కానీ అక్కడ మారదు కాబట్టి నిరంతరము ఆ సమస్యలో ఉండిపోయి ఉంటారు. మీరేమి దాని నుంచి బయటికి రాలేరు అని చెప్తున్నారు. పాయింట్ అర్థమవుతుందా? మీకు ప్రేమ బాధ ఉన్నా కూడా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు సమయాలు వేరు వేరు వాళ్ళు చెప్తూ ఉన్న విషయాలను పట్టుకోవడం వల్ల మీరు అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు వాళ్ళు చెప్పిందే వింటూ ఉండటం వల్ల ఆ సమస్య నుంచి బయటికి రారు అని చెప్తున్నారు. ఇక్కడ మొత్తానికి ఏం చెప్తున్నాడంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని నమ్ము. ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ఆ సమస్యతో మమేకం అవ్వవు. మమేకం అవ్వకుండా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు గల కారణం ఏంటి అని అన్వేషణ వస్తుంది. అన్వేషణ వచ్చాక కారణాన్ని చూసి క్షమాపణ చెప్పాక పరిస్థితి అంతా మారుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, తమ మాటలు ఎదుటవారి మాటలు అన్ని విని అసలు వాస్తవాన్ని చూద్దామనే ధ్యాస పోతుంది. ఎప్పుడైతే అసలు వాస్తవాన్ని చూద్దామనే ధ్యాస పోతుందో ఆ మన లోపల ఉన్న ఈ ప్రేమ ఇవన్నీ కూడా మనల్ని అటువైపు పోనీయకుండా చేస్తాయి. ఏంటి ఆ ప్రేమ? ఎదుటి వాళ్ళు కూడా మన వాళ్లే కదా, మన బంధువులే కదా, వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు అనే కోణంలో ఆలోచిస్తామా, ఆలోచించమా? కానీ ఈ జన్మ ఒక్కటే పట్టుకున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. కానీ గత జన్మలు కూడా ఉన్నాయి, నా వాస్తవానికి నేను కదా సృష్టికర్తని, ఈ జన్మలో కాకపోయినా గత జన్మలోనైనా సృష్టించి ఉండొచ్చు అన్న అవగాహనకు వచ్చినప్పుడు మనం మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పాయింట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. వాళ్ళ ద్వారా ఎదుట వారి ద్వారా వచ్చిన మాటలు ఇవన్నీ విని ఎదుట వారి మీద ఉన్న ప్రేమతోటి కూడా మనం వాస్తవాన్ని ఎతకము. వాళ్ళు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు మాటలు ఇవన్నీ వేరు వేరు కాలాలలో చెప్పిన ఇవన్నీ విని అసలు వాస్తవం చూడడం మానేస్తాం. అందువల్ల దాన్ని మార్చుకోలేకపోతాం. అంటే మనం వాస్తవాన్ని మార్చుకోవాలంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తామో మొత్తం ఎదుటోడు చెప్పింది వినం, ఏం చెప్పం, ఏది వినం. భౌతికంలో సమస్యకి సొల్యూషన్ ఎత్తకం, అభౌతికంలో సొల్యూషన్ ఎత్తుకుతాం. అభౌతికంగా అంటే ఆకాశిక్ రికార్డ్ రూమ్ లోకి వెళ్ళి నాకు ఈ సమస్యకు కారణం ఏంటి అని సమస్యని ఒక్కసారి స్క్రీన్ మీద చూసుకుంటాం. మాస్టర్స్ చూపిస్తారు అంటే మాస్టర్స్ అందుకు పట్టుకోవాలి గట్టిగా. ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుంటామో సమస్య కారణాన్ని చూడడానికి వెళ్తాం, చూడడానికి వెళ్ళి మార్చేస్తాం. అందుకని
భౌతికంలో దేనికి సమాధానాన్ని వెతకద్దు, అభౌతికంలోనే వెతకండి అని చెప్పేది. భౌతికంలో ఎతికేటప్పుడు ఎదుట వాళ్ళు చెప్పి, వాళ్ళందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బంధువులే కదా, వాళ్ళు చెప్తున్నారు మన మీద ప్రేమతోనే కదా చెప్తుంది, ఇవన్నీ నమ్మి అసలు వాస్తవం పోయా పక్కకి. సమస్య ఎక్కడ మారిపోయింది? సమస్య మారిపోలేదు కదా. అది పాయింట్. క్లారిటీ వచ్చిందా మాస్టర్స్ ఇక్కడ? కాబట్టి మీరు గమనించిన దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మీరు ఇప్పటికే మానసిక తలం లేదా ఇంకా ఉన్నతమైన తలాల్లో కేంద్రీకృతమై ఉంటే తప్ప మీరు అతి సులభంగా దానితో మమేకమైపోగల అవకాశం ఉంది. అలా మళ్ళీ చదువు. కాబట్టి మీరు గమనించిన దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మీరు ఇప్పటికే మానసిక తలం లేదా ఇంకా ఉన్నతమైన తలాల్లో కేంద్రీకృతమై ఉంటే తప్ప మీరు అతి సులభంగా దానితో మమేకమైపోగల అవకాశం ఉంది. విశ్లేషించేటప్పుడు మనం ఈ కింది తలాలతో కాకుండా పై తలాలతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు దాని నుంచి మమేకం అయిపోకుండా చేసుకోగలిగే శక్తి మనకు వస్తుంది. అంతే కదా. ఈ సమస్య వచ్చింది, వాడి కారణం వీడి కారణం నేనే అనేది లేకుండా మమేకం అయిపోయాం. కారణాన్ని చూడగానే ఓ గతంలో చేసింది రిఫ్లెక్ట్ అయ్యి వచ్చింది. మళ్ళీ ఈ రిఫ్లెక్షన్ యాక్షన్, గతంలో యాక్షన్ చేశాను, గత జన్మల్లోనో గతంలోనో, దాని యొక్క రియాక్షన్ ఇప్పుడు ఎదురయ్యింది. మళ్ళీ దీనికి మళ్ళీ నేను రియాక్షన్ ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడతాను అంటే ఆ సమస్యతో మమేకం అయిపోను. అటువంటి సమస్య రాకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. గతంలో ద్వేషంతో ఒకరిని చంపేశాను, ఓకే, అక్కడ యాక్షన్ జరిగింది గత జన్మల్లో, దానికి ఇప్పుడు రియాక్షన్ ఎదురయ్యింది వేరే వాళ్ళ ద్వారా. రియాక్షన్ ఎదురైనప్పుడు అసలు ఈ రియాక్షన్ ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ చేసుకుని దాన్ని అన్వేషిస్తే, విశ్లేషిస్తే మనకి ప్రాబ్లం నుంచి బయటికి రాగలం. విశ్లేషణ లేదు, వాడే చేశాడనే భావనలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇరక్కపోతాం. ఎప్పుడైతే విశ్లేషిస్తామో అప్పుడు గతంలోది చూస్తాం. ఓహో, గతంలో నేను చేసిన యాక్షన్కి ఇప్పుడు రియాక్షన్ వచ్చింది, కానీ ఇప్పుడు నేను రియాక్షన్ ఇవ్వకుండా క్షమాపణ ద్వారా దాన్ని క్లియర్ చేయాలి అన్న అవగాహన పెరుగుతుంది. విచక్షణ అనేది గమనించడంలో భాగం కాదు, కానీ అది గమనించడం వలన కలిగే ఫలితం. విచక్షణ వస్తుంది, గమనించడం ద్వారా విచక్షణతో ఆ ఫలితాన్ని చూడగలుగుతాం. అంతే కదా. ఇప్పుడు విచక్షణ ఉండబట్ట, ఇప్పుడు గమనించాము, గమనించడం ద్వారా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా చూసాము, అప్పుడు విచక్షణతో ఫైనల్ అవుట్పుట్ తీసుకుంటాం. మీరు ఇంకేమన్నా మేడం ఒక చిన్నవి 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి మేడం, చదివేస్తే ఇంకా ఇది అయిపోతుంది చాప్టర్. ఓకే చదువు. ఒక చిన్నవి 2 పారాగ్రాఫ్స్ మేడం. ఓకే అమ్మా, కానీ మీరు ఇప్పటికే గమనించే వాడిని వస్తువును సృష్టించినప్పుడు లేదా మీరు నిజంగా ఆ వస్తువు నుంచి విడిగా ఉన్నప్పుడు విచక్షణ చూపడం సాధ్యమవుతుంది. మళ్ళీ చదవాలి. మీరు ఇప్పటికే గమనించే వాడిని వస్తువును సృష్టించినప్పుడు లేదా మీరు నిజంగా ఆ వస్తువు నుంచి విడిగా ఉన్నప్పుడు విచక్షణ చూపడం సాధ్యమవుతుంది. అంటే వస్తువు అవ్వచ్చు, సమస్య అవ్వచ్చు, గమనించేవాడిగా వస్తువుగా ఉన్నప్పుడు జరగదు. కానీ ఎప్పుడైతే విచక్షణతో చూస్తామో అప్పుడు మార్పు వస్తుంది. విశ్లేషణ చేశాక విచక్షణ వస్తుంది. అంటే విచక్షణ అంటే జ్ఞానం. ఆ విచక్షణతోటి ఆ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ 2 లైన్స్ మళ్ళీ చదువు లావణ్య. మీరు ఇప్పటికే గమనించే వాడిని వస్తువును సృష్టించినప్పుడు లేదా మీరు నిజంగా ఆ వస్తువు నుంచి విడిగా ఉన్నప్పుడు విచక్షణ చూపడం సాధ్యమవుతుంది. అంటే విడిగా ఉండండి అని చెప్తున్నాడు. సమస్యకి విడిగా ఉన్నప్పుడు విచక్షణ చూపగలవు, అంతే కదా.
దాంతో మమేకమైనప్పుడు విచక్షణ ఆడ పనిచేస్తుంది, వాడు వీడు కారణము అని ఇలాగ చూపిస్తున్నాం కదా. దాన్ని సపరేట్ గా ఉంచి సమస్యను చూడు అంతే. సమస్యతో మమేకం అవ్వకు. ఆ సమస్య నువ్వు గతంలో గత జన్మల్లో చేసావు. ఆ సమస్యతో మమేకం, అయ్య బాబోయ్ నేనే చేశానా, ఈ లబోదిబోలు వదిలే. సమస్యను చూడు. సమస్యని చూసినప్పుడు విచక్షణ ఉపయోగించగలవు. సమస్యతో మమేకమైనప్పుడు మన విచక్షణ పనిచేయదు. ఎందుకని? సమస్యతో మమేకమైనప్పుడు ఏమవుతుంది, ఎదుటవాడు కారణం అన్న కోణంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడున్న ప్రాబ్లం అది. నిజానికి మీరు ఆ వస్తువుతో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచేసుకున్నప్పుడు అత్యుత్తమ స్థాయి విచక్షణ సాధ్యమవుతుంది. ఎప్పుడైతే తెంచేసుకుంటామో అత్యుత్తమైన స్థాయి విచక్షణ వస్తుంది. అప్పుడు విచక్షణ పరిధి పెరుగుద్ది. ఇప్పుడు నా దగ్గరికి అందరు వస్తున్నారు, సమస్య చెప్తున్నారు. నేను ఆ సమస్యతో మమేకం అయిపోయి లబోదిబో అయ్యో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని నేను జాలి అన్ని చూపిస్తూ ఉన్నప్పుడు నా విచక్షణ పని చేయదు. కానీ ఓహో ఈ సమస్య, వ్యక్తిని పట్టుకోను, సమస్యని పట్టుకున్నాను. ఈ సమస్యకు సొల్యూషన్ ఏంటని చూస్తాం అంతే. ఇక్కడ వ్యక్తులు చెప్పేవి ఏమి పట్టుకోము. ఆ సమస్యకు సొల్యూషన్ ఏంటి అని చూసినప్పుడు నా విచక్షణ పనిచేస్తుంది. ఆ సమస్య ఇంకొకరికైనా రావచ్చు కదా, ఒకటికే రావాలని రూల్ లేదు కదా. ఆ సమస్య ఇంకొకరికి కూడా వస్తుంది కదా ఆ సమస్య. అందుకని సమస్యని తో మమేకం అవ్వకుండా, అంటే చెప్పిన వాడితో మమేకం అవ్వకూడదు. ఎందుకని జాలి పలుకులు పలుకుతాం, అయ్యో నీకు ఇంత సమస్య వచ్చిందే అయ్యో బాబాయ్ అని. అలా కాదు, ఈ సమస్య ఎవరికైనా వస్తుంది, కానీ ఈ సమస్యలో ఎందుకు వచ్చింది ఈ సమస్య అని ఆలోచించినప్పుడు విచక్షణ పని చేస్తుంది. మమేకం అయిపోయామనుకో విచక్షణ పని చేయదు. ఎందుకని? అక్కడ జాలి చూపులు చూపిస్తున్నాం. ఒర్రె నీకెంత బాధ వచ్చింది, నీకెంత వచ్చింది అని పలుకులు పలికే కొద్దీ అసలు సమస్య గురించి ఆలోచన ఉండదు, విచక్షణ పనిచేయదు, విశ్లేషణ ఉండదు, ఏమీ ఉండదు. అది మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే, గమనించే సమయంలో ఎలాంటి విశ్లేషణ, ఎలాంటి విచక్షణ ఉండకూడదు. గమనించేటప్పుడు ఉండకూడదు, తర్వాత మాత్రం ఉండాలి అవి. ఏ వ్యక్తి అయినా విశ్లేషించి విచక్షణ చూపగలిగే ముందుగా నిర్ణీత స్థాయికి చెందిన ఉన్నత స్థాయి చైతన్యాన్ని, సాక్షాత్కారాన్ని పొందాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు సమస్యకి సొల్యూషన్ ఎతికినప్పుడు ఉన్నత స్థాయి మాస్టర్స్ తోటి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యి అక్కడ తీసుకోగలుగుతాం సమాధానాన్ని. సునిశ్చితమైన మనోకేంద్రీకరణ ఉన్నవాళ్ళు అలాంటి స్థాయికి చేరుకొని తమ జీవితాన్ని నిర్దిష్టమైన లక్ష్యాలకు అంకితం చేస్తారు. ఏందమ్మా మళ్ళీ చదువు. సునిశ్చితమైన మనోకేంద్రీకరణ ఉన్నవాళ్ళు అలాంటి స్థాయికి చేరుకొని తమ జీవితాన్ని నిర్దిష్టమైన లక్ష్యాలకు అంకితం చేస్తారు. అంటే వాళ్ళు ఇవన్నీ గమనించి ఒక లక్ష్యంగా పెట్టుకొని వాటన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక లక్ష్యం ఉంది, ఐక్యతలో ఉండాలి అనేది, సమానత్వంలో ఉండాలి అని. ఇవన్నీ ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు వీటన్నిటిని నిదానంగా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. స్థిరత్వం లేదా నిలకడ అనేది మీరు కొన్ని రకాల పనులపై దృష్టి కేంద్రీకరించగలిగే సమతా స్థితి. స్థిరత్వం అనేది సామరస్య స్థితి. కానీ స్థిరత్వం ఉన్నప్పుడు మనం దేన్నైనా సరే బయటికి రాగలుగుతాం సమస్య నుంచి, లేకపోతే రాలేము. స్థిరత్వం లేదనుకో దాని గురించి తెలుసుకోవాలనుకోము, విశ్లేషించాలనుకోము, ఏమి చెయ్యాలనుకోము. అది స్థిరత్వం అనేది సామరస్య స్థితి. కానీ ఆ సామరస్యం మధ్యల దరువులా ఉండవచ్చు. బీథోవెన్ 9వ సింఫనీలోని సామరస్యంలా ఉండవచ్చు. నక్షత్ర మండలంలోని స్వర సమన్వయంలా ఉండవచ్చు. అది ఎలాగైనా ఉండొచ్చు. స్థిరత్వం ఇన్ని రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. అది మళ్ళీ చదువు. స్థిరత్వం అనేది సామరస్య స్థితి. కానీ ఆ సామరస్యం
మధ్యల దరువులా ఉండవచ్చు. ఉమ్, బీథోవెన్ బీథోవెన్ 9వ సింఫనీలోని సామరస్యంలా ఉండవచ్చు. ఉమ్. నక్షత్ర మండలంలోని స్వర సమన్వయంలా ఉండవచ్చు. అంటే నక్షత్ర మండలంలోని సమాధానాన్ని తీసుకోవడం ద్వారా సామరస్యం కూడా రావచ్చు. అయిపోయింది మేడం. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.